ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పాల్గొన్న బహిరంగ సభ ప్రాంగణాన్ని శుద్ధి చేసిన బీజేపీ తీరుకు నిరసనగా ములుగులో మంత్రి సీతక్క నేతృత్వంలో భారీ ర్యాలీ తీశారు. బీజేపీ తీరును తీవ్రంగా ఖండించారు సీతక్క. కబద్దార్ బీజేపీ అంటూ హెచ్చరించారు. అణగారిన వర్గాలకు వ్యతిరేకంగా బీజేపీ భావజాలం పనిచేస్తుందని చెప్పారు. ఇది మల్లికార్జున ఖర్గేకు జరిగిన అన్యాయం కాదని, దేశంలోని 90% మంది పేదలకు జరిగిన అవమానమని తెలిపారు. 2022 వరకు తమ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేయని ఆర్ఎస్ఎస్ లీడర్లు జాతీయవాద క్లాసులు పీకడం విడ్డూరంగా ఉందని మంత్రి సీతక్క మండిపడ్డారు. రామ్లీలా మైదానంలో ఒక మీటింగ్ ఉంటే వెళ్లి వచ్చిన తర్వాత శ్రీరామ్ సేవ పేరుతోటి ఆయన ప్రసంగించినటువంటి ప్రాంతాన్ని శుద్ధి చేసి వాళ్ళ దురహంకారపూరితమైనటువంటి విధానాలను మరి ప్రదర్శించడం జరిగింది. ఇదేనా మీ రీతి? ఇది ఇలా సాటి మనుషులను అవమానించి, కులం పేరుతో మతం పేరుతో అవమానించి, దేవుళ్ళ పేరుతోటి ఓట్లాడడం, ఇదేనా శ్రీరాముడు చెప్పినటువంటి సిద్ధాంతం అని నేను అడుగుతున్నా. మరి ఆనాడు శ్రీరాముడు ప్రజలందరికీ పాలకులుగా ఉన్నాడు తప్ప ఈ కులానికి ఆ కులానికి, ఆ మతానికి ఈ మతానికి అని ఆయన చూడలే. కానీ వాళ్ళ దేవుని పేరు పెట్టుకొని ఓట్లు అడుగుతారు.